ఇక డీటెయిల్స్ చూస్తే త్వరలో జరగనున్న పార్లమెంట్ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా హింసారహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి వివిధ అంశాలపై ఢిల్లీ నుండి సహచర ఎన్నికల కమిషనర్లతో కలిసి సీఈసీ రాజీవ్ కుమార్, వివిధ రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈఓలు తదితర అధికారులతో నిన్న వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ వంటివి ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీ, సీఈఓలకు స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు ఎక్కడైనా తనిఖీ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి బృందాలపై జిల్లా యంత్రాంగాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఈసీ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యంగా పోలింగుకు 48 గంటల ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని, అలాంటి చర్యలను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు మోడల్ కోడ్ బృందాలు మరింత నిఘా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఎక్కడ రీపోలింగుకు అవకాశం లేని విధంగా రానున్న ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. Globe over, there are around 70 countries which are going to elections this year in 2024. And everybody is looking towards us, we being the largest, we being the oldest democracy. So everyone is looking towards us and we are committed to deliver an absolutely spotless elections in an absolutely free and fair environment with a level playing field, and this is what exactly is the purpose of the meeting today. The notifications for phase 1 and phase 2 are already out. The process is in full swing. So what we are looking at from you all in next 2 hours is that if you look at the entire process and the outcomes. 1వ తేదీన సూర్యుడు ఉదయించక ముందే వాలంటీర్లు వచ్చి పింఛన్లు అందించేవారని అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు అసలు మనిషేనా ఇలా సాధిస్తున్నాడనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. జగన్ వస్తేనే మళ్ళీ వాలంటీర్లు వస్తారు, ప్రతి పథకం మీ ఇంటి వద్దకే వస్తుందన్నారు. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. పోతలపట్టు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒకవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం, నిజం ఒకవైపు, అబద్ధం మరోవైపు ఉన్నాయని సీఎం అన్నారు. ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధంలో తాను ప్రజల పక్షాన ఉన్నానని తెలిపారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారని, ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమేనని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పారు. ఒక్క ఓటుపై 5 ఏళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 ప్రత్యామ్నాయాలున్నాయి. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ప్రగతి, ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున, ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున, మంచి ఓ వైపున, చెడు మరోవైపున, వెలుగు ఓ వైపున, చీకటి మరోవైపున, ధర్మం ఓ వైపున, అధర్మం మరోవైపున. ఈ 2 ప్రత్యామ్నాయాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు. ప్రజలిచ్చిన అధికారాన్ని, ఇంటింటి ప్రగతి, ఇంటింట అభివృద్ధి, ఇంటింట మంచి, పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్టతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి అందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది. ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు, గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ 3 సార్లు కూడా అబద్ధం, మోసం,
అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, పూర్వ వైభవం రావాలనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ప్రజల ముందుకు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని, వారు రాజకీయం చేయడానికి తాను వ్యతిరేకమన్నారు. వాలంటీర్లంతా తటస్థంగా ఉండాలని, వారికి న్యాయం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీల కోసం సబ్ ప్లాన్ అమలు చేసి వృద్ధిలోకి తీసుకువస్తామని అన్నారు. మాదిగ వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు కొత్తపేటలో నిర్వహించిన ప్రజాగలం సభలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జగన్ తనను పశుపతి అని విమర్శించారని, దానికి అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడని, అందుకే తాను శివుడి అవతారమెత్తానని చెప్పారు. విషాన్ని గొంతులో పెట్టుకుని శివుడు ప్రపంచాన్ని కాపాడితే తనని, తన కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ను ఎంత ఇబ్బంది పెట్టినా, వేధించినా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భరించానని అన్నారు. ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా? కానీ ఇప్పుడు రాష్ట్రమంతా ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే జరుగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్ అన్నారు. ఆ పని చేశారా? మద్యం నిషేధం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బాబాయిను గొడ్డలతో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని, వారు రాజకీయం చేయటానికి తాను వ్యతిరేకమని అన్నారు. వాలంటీర్లంతా తటస్థంగా ఉండాలని, వారికి న్యాయం చేస్తామని అన్నారు. ప్రతిపక్షాలపై బురద జల్లేందుకే పింఛన్లు ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. పింఛన్ డబ్బులు వచ్చే వరకు వృద్ధులు, దివ్యాంగులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు ఒక్క నెల కూడా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యవసాయం, నీటిపారుదల, ఆక్వా రంగాలు కుప్పకూలాయని, వాటిని కాపాడే బాధ్యత తీసుకుంటామని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీల కోసం సబ్ ప్లాన్ అమలు చేసి వృద్ధిలోకి తీసుకువస్తామన్నారు. మాదిగ వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు. అన్నాడా లేదా? ఆ మాట విని నవ్వుకున్నా. నేనేం ఆశ్చర్యపోలేదు. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు. అందుకే నేను శివ అవతారం ఎత్తాను. నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా. ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా 5 సంవత్సరాలు మీరు చూశారు. ఎన్ని దాడులు, ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా, లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగున ఇబ్బందులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడ్డామా మీకోసం? అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి పారిపోయామా మేము? అందుకే నేను భరించా. ఎన్నో అవమానాలు పడ్డా. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా కూడా అందరిని హింసించారు. కానీ ఒకే డిటర్మినేషన్, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి. అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, దాడులను అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసుకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులు, దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. మీ వాహనాలపై జాగ్రత్తగా కార్యాలయాలకు తీసుకువెళ్లి పింఛన్ను ఇప్పించి తిరిగి ఇంటి వద్ద దించాలని కోరారు. సామాజిక బాధ్యతగా తీసుకుని సాయం చేయాలని కోరారు. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరారు.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలని ఏపీ సీఎస్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తన సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు, తహసీల్దార్ ఫోన్ నెంబర్ ఇస్తారు. కానీ పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పింఛన్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దే ఇవ్వొచ్చన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే మెలో డ్రామాలకి, బ్లేమ్ గేమ్స్కి ప్రభుత్వ నిర్ణయాలు బలం చేకూరుస్తున్నాయని తెలిపారు. గతంలో సినిమా థియేటర్స్ వద్ద రెవెన్యూ అధికారులకు విధులు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షనర్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. మాజీ మంత్రి పేర్ని నాని నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా తాము అడ్డుకోలేదని అన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారని ప్రస్తావించారు. పసుపు, కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. చంద్రబాబు ఇప్పుడు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాము ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారని, ఇప్పుడు 1,60,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని వాళ్లే చెబుతున్నారని అన్నారు. మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోట్లతోనే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారని పేర్ని నాని తెలిపారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా, లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా అని మండిపడ్డారు. మన జన్మలో 1వ తారీఖున మొత్తం పెన్షన్లు ఇచ్చినటువంటి పరిపాలన ఎప్పుడన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? తెలుగుదేశం పరిపాలనలో 1వ తారీఖు సాయంత్రానికి కనీసం 50% పెన్షన్లు పంచిపెట్టినట్టు చరిత్ర మీ దగ్గర ఎక్కడ ఉందా? 58 మాసాలు నెలలో మొదటి రోజున ప్రతి నెల టంచనగా మొదటి తారీఖున 95% మందికి పెన్షన్లో డిస్బర్స్మెంట్ చేసినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇవాళ మీరు దొంగ నాటకంగా మీరే పురంధరేశ్వర్తో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టిస్తారు. మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్ కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, పెన్షన్లు అనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు. మీరే ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఎవరాళ్ళు? మీ శ్రేయోభిలాషులు, నువ్వు చల్లగా బాగుండాలని, నువ్వు బాగున్నప్పుడు, నువ్వు పచ్చగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పచ్చగా పచ్చ పూలు పూసి ఆనందంగా అనుభవించిన వాళ్ళు ఇవాళ ఒక సంస్థ. మంత్రి జోగి రమేష్ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పింఛనర్ చనిపోతే చంద్రబాబు ఇంటికి తీసుకువెళ్తామని జోగి రమేష్ నాటకాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలు బంధువులు మంత్రి జోగి రమేష్ను దూషించి పంపారని అన్నారు. వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉందని విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎవరు కాదు ఆ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది, ఈ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది. వెళ్ళిపోవటమే చచ్చిపోయిన మళ్ళీ దగ్గరకు వచ్చి పార్టీలు ఎవరు మెచ్చుకొస్తారా ఏంటి? 4 కోట్లు పడాలి. నేను వెళ్ళి అడిగితేను మీకు ఎక్కడ కాదు ఊళ్ళో ఇస్తారన్నారు. మాకు ఊళ్ళో ఏంటంటే మాకు ఎక్కడ ఇవ్వాలని ఎట్టా గడిచేసి అక్కడే అవసరం ఉంది. మాకు ఊళ్ళో ఎందుకు ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఉన్న అక్కడ, అక్కడ ఉన్న ఎక్కడ మమ్మల్ని ఇట్లా తిప్పలు పెట్టుకున్నాడు చేస్తున్నారు బాబు. ఈ పంచాయత్ ఆఫీస్ ఇక్కడ పంచాయతీ అక్కడికి ఎందుకు వెళ్ళి ఎట్లా అడిగేసేసారు. పంచాయతీ 4 సార్లు తిప్పించారు. సరే వచ్చి ఇంట్లో పడుకున్నా. ఇంట్లో పడుకున్నాక మరి ఎవడో ఇందాక వచ్చి అన్నారు పెన్షన్ ఇస్తారంట, వెళ్ళాను అన్నారు. ఈయన అన్నారు ఎక్కడంటే నేను మరి ఒక 30 మందికి ఎక్కడ ఇవ్వనారంట. వాళ్ళు వెళ్ళిపోయారు, కట్ట మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 30 మందికి ఎక్కడికి ఇవ్వనారంట. రమ్మన్నారనంటే అప్పుడు మళ్ళీ తెచ్చుకున్న తర్వాతే మళ్ళీ తెచ్చుకున్న తర్వాతే ఆమె 3 సార్లు తిప్పించారు.
పింఛన్ తీసుకునేందుకు వెళుతూ వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో నిన్న జరిగింది. ఎండకు వరుసగా 2-3 సార్లు తిరిగినా డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించేందుకు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జోగి రమేష్, టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వృద్ధురాలు మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ ఒకరు, చంద్రబాబు అంటూ మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం గంగూరులో పింఛన్ తీసుకునేందుకు వెళుతూ వడదెబ్బ తగిలి వజ్రమ్మ అనే వృద్ధురాలు నిన్న మృతి చెందారు. పింఛన్ డబ్బుల కోసం 2-3 సార్లు తిరగడంతో వజ్రమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మ మృతికి చంద్రబాబు కారణమని, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా ఆపడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. బాధితురాలి మృతదేహంతో చంద్రబాబు నివాసానికి వెళ్దామని చెప్పగా చనిపోయిన బాధలో ఉంటే రాజకీయాలేంటి అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వజ్రమ్మ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. పెన్షన్లు నిలుపుదల చేయించాడని చెప్పేసి తెలిసి ఆందోళన చెందిన ప్రజలు చర్చించలేదు. ఈ రోజున ఒక పెద్ద వజ్రమ్మ తల్లి పెన్షన్ తీసుకోవడానికి 1 సారి, 2 సార్లు, 3 సార్లు వెళ్ళి ఎండ వేడికి తట్టుకోలేక చనిపోయిన పరిస్థితులు మనం కళ్ళారా చూసాం. ఇటువంటి పరిస్థితులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఎంతమంది నిరుపేదలు, ఎంతమంది అక్క చెల్లెలు, వృద్ధులు పెన్షన్లు తీసుకుంటారు, వికలాంగులు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఈ రోజున గంగూరులో జరిగిన సంఘటన మనసుని సంఘటితం, మనసు ఆందోళన పరిచే విషయం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పింఛన్ల విషయమై ఇరువురి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా మోహరించాయి. చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పి శవ రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. ఈరోజు 3వ తారీఖు, 1వ తారీఖు చెల్లించాల్సిన పెన్షన్ డబ్బులు 3వ తారీఖు 4 గంటలకు కూడా ఖజానాలోకి డబ్బులు రాలా. ఈ పెద్ద ఆవిడ ఉదయం నుంచి 2-3 సార్లు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ డబ్బులు అడుగుతా ఉంటే డబ్బులు రాలేదు అన్నారు. ఈవిడ చనిపోయినాక అప్పటికప్పుడు హడావుడిగా డబ్బులు తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ పెద్ద మనిషి జోగి రమేష్ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పొట్టన పెట్టుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు శరం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 1వ తారీఖు చెల్లించాల్సిన పెన్షన్ డబ్బులు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ రోజు ఏదైతే చేస్తున్నారో 1వ తారీఖు ఎందుకు చేయలేకపోయారు? ఇంటి మనిషి చనిపోయిన బాధలో ఉంటే రాజకీయం చేయటానికి వచ్చారా అంటూ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్ శవ రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ, జనసేన నేతలు మండిపడ్డారు. వజ్రమ్మ మృతికి సీఎం జగనే కారణమని మండిపడ్డారు. మంత్రి జోగి రమేష్ ఓ జోకర్ అని పిచ్చి పిచ్చి వేషాలేస్తే తంతామని టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు ఇంటికి వెళతానని, ధర్నా చేస్తానని జోగి రమేష్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనమలూరులో వృద్ధురాలు ఘటనకు నిరసనగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేస్తానని మంత్రి జోగి రమేష్ అన్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద నిన్న సాయంత్రం పెద్ద సంఖ్యలో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న బుద్ధ వెంకన్న చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ దాడికి రావాలనే ఆలోచన వస్తేనే తాము ఊరుకోమని అన్నారు. జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై గతంలో పోలీసుల అండతో దాడికి ప్రయత్నించి మంత్రి పదవి దక్కించుకున్నారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ జోగి రమేష్ అలాంటి వేషాలేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందని జోగి రమేష్ గుర్తుంచుకోవాలని సూచించారు. పెన్షన్లు ఆపిందే వైసీపీ అని చెప్పారు. రెవెన్యూ అధికారులతో పెన్షన్ పంపిణీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటివైపు చూస్తే జోగి రమేష్ కళ్ళు పీకేస్తాం అని పేర్కొన్నారు. నువ్వు జోగి రమేష్ పిచ్చి ఆశాలు వేసి ఏదో ఇదివరకు నీ ప్రభుత్వం ఉంది, ఆ రోజు నువ్వు వస్తుంటే నీకు పోలీస్ ఎస్కార్ట్తో నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. నిన్ను తంతుంటే పోలీసులు అడ్డుకున్నారు. నిన్ను తన్నామని మేము ఎదురుకొస్తేనేమో పోలీసులు మా మీద దాడి చేశారు. నీకు రక్షణ కవచంలాగా ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఉంది.
పిచ్చి పిచ్చి ఆశాలు వేసామంటే బట్ట లోడ తీసి తన్నకుండా తీసుకెళ్తాం ఇక్కడ నుంచి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటే దేవాలయం ఇది ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయం దగ్గరికి వచ్చి నువ్వేదో చేసి క్రెడిట్ తీసుకుందాము అనుకుంటావేమో. ఇవాళ పోలీస్ అండలేదు నీకు, ఎలక్షన్ కమిషన్ ఉంది. నువ్వు ఇలాంటి వేషాలు కానీ ఇంకోసారి వేసావనుకో బట్టలోడ తీసి తన్నుకుంటూ తీసుకెళ్ళి నీ నియోజకవర్గంలో అవుతుంది. దయచేసి నీ మంచిగా చెప్తున్నాను, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించాలంటే పోల్ మేనేజ్మెంట్ పక్కాగా ఉండాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పార్టీ శ్రేణులకు సూచించారు. 3 పార్టీల నాయకులు సమిష్టిగా పనిచేస్తూ భారీ మెజార్టీ సాధించేలా కృషి చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. దొంగ ఓట్లు పడకుండా అడ్డుకోవాలని, ముందుగానే ఓటర్ లిస్టులు పరిశీలించి ఓటర్లపై అవగాహనకు రావాలని సూచించారు. ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాల బూతు స్థాయి నాయకులతో నిన్న సాయంత్రం ఉంగుటూరులో గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమావేశమయ్యారు. పార్టీ పటిష్టతపై గ్రామాల వారీగా నాయకులతో సమీక్ష జరిపారు. ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు అందరూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అలసత్వం లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. 3 పార్టీల నాయకులు సమిష్టిగా పనిచేస్తూ భారీ మెజారిటీ సాధించేలా కృషి చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. 3 పార్టీల సానుభూతి పరులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఓటింగ్లో పాల్గొనేలా కృషి చేయాలని సూచించారు. దొంగ ఓట్లు పడకుండా అడ్డుకోవాలని, ముందుగానే ఓటర్ లిస్టులు పరిశీలించి ఓటర్లపై అవగాహనకు రావాలని సూచించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 4,000 రూపాయల పింఛను ఇంటి వద్దకే పంపిస్తామన్న విషయం పింఛన్దారులకు తెలియజేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి తాను చేపట్టబోయే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం, పంచహారతుల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1-2 రోజుల్లో కూటమి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకటించిన వెంటనే తన నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తారని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. పెన్షన్ల విషయంలో లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. 1.50 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క వ్యక్తికి 50 గృహాలు అప్పచెప్తే 1 రోజుల్లో వారందరూ పెన్షన్ ఇచ్చేస్తారన్నారు. కావాలనే పెన్షన్దారులను వేధించి దాన్ని చంద్రబాబు మీదకి నెట్టేసే ప్రయత్నం చేశారన్నారు. ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతూ పెన్షన్ తీసుకున్నారో వారందరి ఉసురు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుందని అన్నారు. రేపు నా నియోజకవర్గానికి వెళ్తున్నా. రాబోయే 2-3 రోజుల్లో కూటమి నా అప్లికేషన్ని కన్సిడర్ చేసి నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తుంది అన్న ఆశాభావం నాకుంది. సో నెక్స్ట్ ఒకసారి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే నాకు రెగ్యులర్గా విజయవాడ దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవాలు అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని నా పని నేను మొదలు పెట్టుకుంటానని ఆశిస్తున్నాను. వైసీపీ నేతల అక్రమాలను ప్రోత్సహించడం వల్లనే కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుపై ఈసీ వేటు పడిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కొంతమంది వైసీపీ దొంగలు ఉన్నారని, వారందరినీ ప్రక్షాళన చేయాలన్నారు. పోలీస్ శాఖ ప్రక్షాళనపై కూడా ఈసీ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజాబాబు కృష్ణా జిల్లా కలెక్టర్గా వచ్చిన నాటి నుండి అధికార పార్టీ నేతలకు కలెక్టర్ కొమ్ము కాశారని, తాము అనేకసార్లు ఫిర్యాదులు చేసినా అక్రమాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ నేతలు జిల్లాలో పెద్ద ఎత్తున మట్టిని దోచుకున్నారని, తప్పు చేసిన కొంతమంది అధికారులను సస్పెండ్ చేయమని ఆదేశించినా కలెక్టర్ పెడచెవిన పెట్టారని అన్నారు. మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నాని పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇచ్చారని, దీనికి కూడా కలెక్టర్ సహకరించారే కానీ అక్రమాలను అడ్డుకోలేకపోయారని పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, గతంలో ఎస్పీగా పనిచేసిన జాషువా అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. వైసీపీ నేతలతో అంటకాగి వాళ్లకు కావలసిన విధంగా సీఐ, ఎస్ఐలను బదిలీ చేశారని చెప్పారు. మంత్రి జోగి రమేష్ ఒత్తిళ్లతో పెడన సర్కిల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని పెనమలూరుకు బదిలీ చేశారని అన్నారు. మచిలీపట్నంలో పేర్ని నానికి అనుకూలమైన సిబ్బందిని బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచేశారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు, ఎస్ఐలను పారదర్శకంగా బదిలీలు చేయాల్సి ఉందని, పోలీసు శాఖ ప్రక్షాళనపై కూడా ఈసీ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని అనేక సార్లు చెప్పాం, అధికారులకు కూడా చెప్పాం.
మీరు అప్రమత్తంగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మీరు ఎంకరేజ్ చేస్తే మీరు బాధ్యులు అవుతారని కూడా చెప్పాం. దాని మీదే ఇవి జరిగినాయి. అట్లాగే ఇక్కడ ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా గారు కూడా చాలా అవకతవకలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా తప్పకుండా చాలామంది కొంతమంది ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది చీడపురుగులు ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా ఏరాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉండి రేపు ఎలక్షన్స్లో చేసుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఇవాళ పెడంలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ తీసుకెళ్ళేమో పెనమలూరులో పెట్టుకున్నాడు ఆయన జోగి రమేష్ గారు. మచిలీపట్నంలో పేరు నాని గారు సహకరించడానికి కావాల్సినటువంటి అధికారులందరినేమో బందర్లో పెట్టుకున్నారు. మరి జాషువా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ ఎస్పీ ఆఫీస్లో కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వయంగా ఎస్పీ గారి కార్యాలయంలోనే కొంతమంది దొంగలు ఉన్నారు. డేటా మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి అందిస్తా ఉన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వైసీపీ ముస్లింలను రచ్చగొడుతోందని బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిఏఏ యాక్ట్ భారతీయులకు వర్తించదని, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. దేశంలోని ముస్లింలకు సిఏఏ వల్ల నష్టం జరగదని వివరించారు. మదనపల్లిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన నేతలతో ఉమ్మడి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్సీ వల్ల దేశ పౌరులకు నష్టం జరగదన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు మైనారిటీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. బాబ్రీ మసీదుల స్థల వివాదంలో హిందూ దేవాలయానికి 2.74 ఎకరాల స్థలం ఇస్తే ముస్లిం మసీదు కోసం 5 ఎకరాల స్థలం కేటాయించారని చెప్పారు. దేశంలో అవినీతి లేని పాలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. 6 ఇస్లామిక్ దేశాలు ప్రధాని మోడీకి గొప్ప అవార్డులు ఇచ్చాయని గుర్తు చేశారు. 10 ఏళ్లు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఇసుక, లిక్కర్తో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మదనపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. విభజన జరిగేటప్పుడు ఏమైందంటే బార్డర్ లో చాలా అరాజకాలు జరిగి ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరిని లూటీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లింస్ ఇండియా నుంచి పాకిస్తాన్ పోతున్నారు, హిందూస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వస్తున్నారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు ఒక మాట ఇచ్చారు హిందువులందరికీ కూడా, మీరు దేశం వదిలేసి ఇప్పుడు రావద్దండి, మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా ఆ దేశంలో ఇస్లామిక్ దేశం అయితా ఉంది కాబట్టి ఆ ఇస్లామిక్ దేశంలో ఎప్పుడు ఇబ్బంది అయినా కూడా మీరు భారతదేశానికి పౌరసత్వం తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉంటాం, మిమ్మల్ని పౌరులుగా తీసుకుంటామని ఒక మాట ఆ రోజు 1947లో ఇచ్చిన మాట. దాన్నే సిటిజన్స్ ఏదైతే ఇది ఉందో. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ఈ నెల 9 నుంచి క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పుష్పార్చన సేవలు ఉంటాయని తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం మహామండపం 6వ అంతస్తులో ఆలయ ఈవో రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. చైత్రమాస బ్రహ్మోత్సవాల బ్రోచర్ను ఈవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉగాది రోజున మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం జరుగుతుందన్నారు. తంగిరాల ప్రభాకర్ సిద్ధాంతి పంచాంగ శ్రవణాన్ని పఠిస్తారని అన్నారు. సాయంత్రం 6 గంటలకు వెండి రథం నగర ఉత్సవానికి వెళ్తుందన్నారు. ఉగాది రోజు ఆర్జిత సేవలు కొన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఉగాది రోజున ఉదయం 8 గంటల నుంచి దుర్గమ్మ దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పుష్పార్చన సేవలు ఉంటాయన్నారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు పుష్పాలు సమర్పించాలనుకునేవారు ఒకరోజు ముందుగా తెలియచేయాలని ఈవో విజ్ఞప్తి చేశారు. 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవ కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు వాహన సేవలు ఉంటాయన్నారు. ఈ నెల 22న రాత్రి 10:30 శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ
మల్లేశ్వర స్వామివార్లకు పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దుర్గగుడి ఈవో రామారావు తెలియజేశారు. బాగోగులు ఒక సంవత్సరం ముందు జరిగే కార్యక్రమాలన్నింటినీ గురించి చర్చించుకోవడం మన సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతిలోనే మనం చూస్తాం. అది ఒక ప్రణాళిక. ఇందులో వివిధ రకాలైనటువంటి ఋతువులు, ఆ ఋతువు ప్రవేశాలు, గ్రహణ స్థితులు, ఇలాంటి కొన్ని ఖగోళ సంబంధమైనటువంటి విషయాలను ఏనాటి నుంచో మన పూర్వీకులు ఒక్కసారి స్మరించుకొని వాటిని చర్చించుకొని ప్రణాళికలు రూపొందించుకోవడానికి వినియోగించుకునేవాళ్ళు. ఆ పద్ధతి మరి గ్రహరాశులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాలను కూడా మనం చూస్తాం, తెలుసుకోవచ్చు. దాని తర్వాత 4 గంటలకు మంటప పూజ, అగ్ని ప్రతిష్టాపనతో రుద్రహోమం యాగశాల వద్ద జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు వెండి రథోత్సవం మల్లికార్జున మంటపం నుండి వెండి రథోత్సవం గ్రామంలో నగరోత్సవానికి వెళుతుంది. ఓట్లు దండుకోవాలని కక్కుర్తితో వైసీపీ నేతలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండు టెండలో సచివాలయాలకు రమ్మంటారా అని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మంచాలపై వృద్ధులను ఊరేగిస్తూ టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కుట్రలో భాగస్వాములైనందుకు 9 మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకుందని, వారిని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుభక్తి మానుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాలపై విష ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. అస్మదీయులకు ఖజానా దోచిపెట్టడం వల్లే పింఛన్ డబ్బు జమ కాలేదని దేవినేని ఉమా అన్నారు. వెంటనే మీరిచ్చిన ఆదేశాలను మోడిఫై చేయాలి, మీరిచ్చిన ఆదేశాలను మార్చాలి. ఇవాళ అప్పుడే వైసీపీ నాయకులు మంచాల మీద వృద్ధుల్ని, పింఛన్దారుల్ని ఈ మండుటెండల్లో ఊరేగిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ నాయకుల మీద, ఎన్డీఏ కూటమి మీద విష ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్న సంబంధిత బ్లూ మీడియా ఛానల్స్ కావచ్చు, సంబంధిత మరి ఛానల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ దుర్మార్గాల్ని ఇవాళ ఎన్నికల కోడ్ ఈ నిబంధనలు కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా దుర్మార్గంగా విషం జిమ్మే, బురద జిమ్మే ఈ కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎన్నికల కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం పాటించకుండా పెన్షన్దారులను సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్రని ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. పేదలపై ప్రభుత్వం కక్షాని, దీనికి అధికారులు వత్తసు పలకడం దుర్మార్గమన్నారు. ఇప్పటికీ నగదు సచివాలయానికి అందలేదన్నారు. వైసీపీ కార్యకర్తలు మంచంపై వృద్ధులను మోసుకు వెళుతూ ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తుంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే నగదు విడుదల చేసి ఇళ్ల వద్ద పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోందన్నారు. లబ్ధిదారులకు జరిగే కష్ట నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వర్ల రామయ్య అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు పోలీస్ చెక్పోస్టు వద్ద సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. జిల్లాలోని ఏదో ఒక చెక్పోస్టు వద్ద కొంత నగదు సీజ్ చేయడం జరుగుతుందని గన్నవరం రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. 50,000 రూపాయల కన్నా ఎక్కువ నగదు తీసుకువెళ్తుంటే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు పోలీస్ చెక్పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలో భాగంగా గంజాయిని పట్టుకున్నారు. గన్నవరం రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సాధారణ తనిఖీలో భాగంగా బొమ్మలూరు చెక్పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాధారణ తనిఖీలో భాగంగా గన్నవరం నియోజకవర్గం పరిధిలో పోలీస్ చెక్పోస్టులను సందర్శించారని అన్నారు. పోలీసులు చెక్పోస్టు వద్ద తనిఖీలు ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించడం జరిగిందన్నారు. కేంద్రం నుండి స్పెషల్ భద్రతా దళాలు కూడా చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారని అన్నారు. జిల్లాలోని ఏదో ఒక చెక్పోస్టు వద్ద కొంత నగదు సీజ్ చేయడం జరుగుతోందని చెప్పారు. 50,000 రూపాయల కన్నా ఎక్కువ నగదు క్యారీ చేస్తే సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.
సీజ్ చేసిన నగదును జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ కమిటీకి పంపడం జరుగుతుందని, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకువెళ్లేవారు సరైన పత్రాలు చూపిస్తే అమౌంట్ తిరిగి వాళ్లకు అప్పచెప్పడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. బొమ్మలూరు చెక్పోస్టు వద్ద నిన్న 30 కేజీల గంజాయిని 15 ప్యాకెట్ల రూపంలో తరలిస్తూ ఉండగా సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు. సో ఇప్పుడు మాకు కృష్ణా జిల్లాలో అయితే ప్రతిరోజు ఏదో కొంత అమౌంట్ మనం సీజ్ చేస్తున్నాం ఇక్కడ. కానీ అక్కడ ప్రాపర్ ప్రొసీజర్ ఏంటంటే, ఇక్కడ సీజర్ అయిపోయిన 50,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే అది సీజర్కి లయబుల్ ఉంటుంది. ఎందుకంటే మాకు రూల్ ప్రకారం ఎవరికి కూడా 50,000 కంటే ఎక్కువ క్యాష్లో ఉండడానికి లేదు. అది ఒక పాయింట్. సో అటువంటి ఏమైనా బండి ఇక్కడ వస్తే వాళ్ళు చెక్కింగ్లో సీజ్ చేసుకొని ఒక జిల్లా స్థాయిలో ఒక 3-man గ్రీవెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ గ్రీవెన్స్ కమిటీకి పంపిస్తే అక్కడ పబ్లిక్ వాళ్ళు ఏమైనా ప్రూఫ్ ఉంటే, జెన్యున్ కేసెస్ ఉంటే, ఎలక్షన్ పర్పస్ లేకుండా ఏమైనా ఉంటే అది మనము తొందరగా within 7 days ఆర్డర్ ఇచ్చి రిలీజ్ చేసుకుంటాం. జేహో భారతీయం ముమ్మినేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, లింక్ ఫీల్డ్స్ శ్రీధర్ సిసిఈ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 28వ తేదీన మొగలాజ్పురంలో సిద్ధార్థ అకాడమీ గ్రౌండ్స్లో 9,000 మందితో లలిత సహస్రనామ మహాపారాయణం నిర్వహించనున్నట్లు ఏపీ హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అక్కిన వేణుగోపాలరావు తెలిపారు. లోక కళ్యాణం కోసం, సమస్త ప్రజానిక సంక్షేమం కోసం ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. నగరంలోని మొగల్రాజ్పురంలో గల పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం నందు జై హో భారతీయం ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, లింక్ ఫీల్డ్స్ శ్రీధర్ సిసిఈ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అక్కిన వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఇటువంటి దివ్యమైన కార్యక్రమాలకు వేలాది మందిగా మహిళలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. ఈ శ్రీ విద్యా ఉపాసకులు 300 మంది మహిళలతో కోలాటాలు, మంగళ వాయిద్యాలు, వివిధ రకాల వాద్య హోరుల మధ్య లలిత అమ్మవారి ఊరేగింపు 28వ తేదీ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల నుంచి సాయంత్రం 4:45 ప్రారంభమవుతుందని, తదుపరి సిద్ధార్థ గ్రౌండ్లో 12 మంది అర్చకులతో శ్రీ మేరుపుకు కుంకుమార్చనలు, 26 రకాల పుష్పాలు, పత్రాలతో అమ్మవారికి మహాపుష్పయాగం, వాయిద్య అర్చనలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 9,000 మందితో సహస్రనామావళి కార్యక్రమం జైహో భారతీయం చేపడితే అది ప్రపంచానికే ఒక మంచి చేయడానికి, ఒక మంచి శాంతి నెలకొల్పడానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఆ అమ్మవారు ఆశీస్సులు అందరికీ లభిస్తాయి. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి దైవ కార్యక్రమాల్లో. ఆ కార్యక్రమాలు జరిపించే ఇలాంటి సంస్థల్లో నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి పాల్గొన్నందుకు జైహో భారతీయంకి నేను సర్వదా కృతజ్ఞతలు. ఎన్నో కార్యక్రమాలకి మనం వెళ్ళొచ్చు, మనం పాల్గొనవచ్చు, కానీ ఇలాంటి మంచి దైవ కార్యక్రమాలకి హాజరవ్వడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సిద్ధార్థ అకాడమీ సభ్యురాలు మాట్లాడుతూ 9,000 మందితో 5 సార్లు లలితా సహస్రనామ పారాయణ, ఒకసారి సౌందర్య లహరి, ఒకసారి ఖడ్గమాల స్తోత్రాలను సామూహిక పారాయణం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా పారాయణంలో పాల్గొనవచ్చని, లలితా సహస్రనామం, సౌందర్య లహరి, ఖడ్గమాల పుస్తకంలో చదువుతూ పారాయణంలో పాల్గొనవచ్చని తెలిపారు. జైహో భారతీయంతో లాస్ట్ టైం చేసినప్పుడే శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం అయింది. ఇక్కడ 5,000 మందితో జైహో భారతీయం చేశాము. హోటల్ మేనేజ్మెంట్ కూడా మాదే అనమాట. అక్కడ మొదలుపెట్టి అమ్మవారిని తీసుకుని నేనే పట్టుకుని నడుచుకుంటా అక్కడి నుంచి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చాము స్టేజ్ వరకు. చాలా బాగా జరిగింది అది. ఇది కూడా 9,000 మందితో ఇంకా బాగా జరగాలని అందరం మాకు శాయశక్తిలో ప్రయత్నించి చేద్దామని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సామవేద పారాయణ మహాపండితులు సుందరరామ శర్మ, వెల్లంకి శ్రీలలిత, జైహో భారతీయ అధ్యక్షులు వల్లీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అగస్త్యన్, సామూహిక పారాయణం ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి రుతుల లలిత, కమిటీ గౌరవ సలహాదారు యాబలూరి లోకనాథ్ శర్మ, గౌరవ అధ్యక్షులు గోళ నారాయణరావు, సమన్వయకర్త లలితా సహస్రనామ పారాయణ మండలి కమిటీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరికి ఏ మనో అభీష్టం ఉందో అది అమ్మవారు తప్పకుండా ఇస్తుంది. ఇదొక ఉదాహరణం. కంచి స్వామివారు, పెద్ద స్వామివారుట అందరూ వస్తారు, వాళ్ళు మనసు కష్టంలో చెప్తారు. ఇప్పుడు ఆయన వచ్చి మాకు ఆరోగ్యం బాగోలేదు, హార్ట్ సరిగా లేదు, ఆపరేషన్ చేయాలన్నాడు. స్వామివారు వద్దు, ఆపరేషన్ నీ వేదం చదువుకున్న వాళ్ళకి ఆపరేషన్ వద్దున్నారు.
పౌర్ణమి రోజు సాయంకాలం స్నానం చేసి చంద్రన్ ఉదయాన్నే సంధ్యావనం చేసి చంద్రను చూసి చంద్రంలో అమ్మవారు ఉందా భావనం చేసి అండి ఇక్కడ ఉన్న ప్రతి పారాయణ సభ్యులు ప్రతి ఒక్క అంటే ఒక సహస్రనామానికి ప్రతి పారాయణ సభ్యులు కూడా ఒక గుడికి 1400 మంది 1200 మంది ఉంటారు. అలాగే ఆ గుడి మెయిన్ లీడర్స్ అంతా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ లలిత సహస్రనామ పారాయణం 9000 మందితో అంటే 90,000 సహస్రనామాలు చేయటానికి ఇంతమంది వేల మందిని సమకూర్చడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.